మీ పార్టీకి మీరు పిటిషన్లు వేసుకుంటూ మీ మొత్తం కేసులు ఒకసారి చిట్టా చదవాల్సి వస్తుంది. ఈ కేసుల్లో చంద్రబాబు అన్ని కేసుల్లో బెయిల్లో ఉన్నాడు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారు బెయిల్లో ఉన్నాడు. దీనిలో అవినీతి సొమ్ము 371 కోట్లు చేతులు మారింది. తర్వాత ఏపీ ఫైబర్ నెట్ స్కామ్, చంద్రబాబు పాలనలో మొదటి దశ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టెండర్ కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగింది. ఈ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రిజిస్టర్ అయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రాజధాని అమరావతి నిర్మాణంలో ఇన్నర్ రింగ్ రోడ్ మార్గాన్ని మార్చి తన కుటుంబ సంస్థ అయినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చడం ద్వారా మీ మీద కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. మీరు దానిలో బెయిల్లో ఉన్నారు. అమరావతి అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా ముఖ్యమండి. పేదోళ్ళు అమరావతి క్యాపిటల్ కాకముందు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకి గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ అసైన్ ల్యాండ్స్ మీరు క్యాపిటల్ అక్కడ పెడతామని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళని భయపెట్టి వాళ్ళని హింసించి మీరు ఆ అసైన్ ల్యాండ్స్ ఇది గవర్నమెంట్ మీకు ఏ కాంపెన్సేషన్ ఇవ్వదని ఒక ప్రచారం చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు 3 దుగ్గాళ్ళకు కొనేసింది వాస్తవం కాదా? కొన్న తర్వాత మీరు ఆ టోటల్ ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ మీరు అన్యాక్రాంతంగా వసూలు చేసుకున్నటువంటి కుంభకోణం 4,400 కోట్లు దాన్ని దోపిడీ చేశారని సిఐడి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఒకసారి మీరు కొన్న తర్వాత జియోఎంఎస్ నెంబర్ 41 విడుదల చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆ జియో పిఓటి యాక్ట్కి ఆపోజిట్, పిఓటి యాక్ట్కి అగెన్స్ట్గా ఉంది. ఒక యాక్ట్కి అగెన్స్ట్గా జియో రిలీజ్ చేయడానికి లేదు. ఇన్ని లొసుకులు పెట్టుకొని ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ 4,400 కోట్ల వర్త్ ఆఫ్ పేద ప్రజల యొక్క కష్టార్జితమైనటువంటి వాళ్ళ భూములు మీరు కాజేసినప్పుడు ఆ కేసు కూడా రిజిస్టర్ అయిన ఉంది. లిక్కర్ పాలసీ సరే చెప్పాను. ఇవన్నీ మించి టోటల్గా 15 కేసుల్లో మీరు ముద్దాయిలై ఉంటే, ఇసుక శాండ్ కేసు అయితేమి ఇన్ని కేసులు మీ మీద రిజిస్టర్ అయి ఉంటే మీరు అధికారంకి వచ్చిన తర్వాత సాక్షులు ఫిర్యాదుదారుల మీద ఒత్తిడి చేసి మీరు కేసులు విత్డ్రా చేయడానికి పిటిషన్లు ఫైల్ చేసి మీరు సుద్దపోసు గారు మంచు గడిగిన ముత్యంలాగాను బయటపడాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం చట్టసమ్మతం కాదు. మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, వాళ్ళకి మేలు చేయమని కానీ మీ సొంత మేలు చేసుకొని కేసుల్లోంచి బయటపడడం ఇది ఎప్పటికీ సమంజసం కాదు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్గా దీని మీద పోరాడుద్ది. ఖచ్చితంగా మీ ఈ చర్యలను మేము అడ్డగిస్తాం. కానీ ఒక్కటే చెప్తున్నాం, న్యాయపరంగా మేము ఖచ్చితంగా దీన్ని పోరాడతాం. ప్రజల దృష్టి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, మీరు అధికారం ఇచ్చింది వారికి ఈ వెసులుబాట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడికి అండ్ వారి అనుయాయులకి కేసులు విత్డ్రా చేయించుకోవడానికి అధికారం ఇచ్చారా? మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు మాకు అధికారం ఇస్తున్నాయి మేము విత్డ్రా చేసుకుంటామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారా? అధికారం వచ్చిన తర్వాత ప్రజాశ్రేయస్సు మీరు గంగలో తొక్కి తొంగలో తొక్కి మీ పనుల మీద మీరు ఉండాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక పరిపాలకులు తమ చేతిలోకి అధికారం కేంద్రీకృతమైన తర్వాత ఆ కేసు వాళ్ళు ఉపసంహరించుకోకూడదని చాలా రాజ్యాంగ నిపుణులు చెప్పిన మాటలు కొన్ని గుర్తు చేస్తారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఏం చెప్తామంటే, పవర్ ఈజ్ ఎ పబ్లిక్ ట్రస్ట్. వెన్ ద ట్రస్ట్ ఈస్ బిట్రేడ్ ఫర్ ప్రైవేట్ లీగల్ అడ్వాంటేజ్ ఇట్ ఇస్ కాన్స్టిట్యూషనల్ సాక్రిలేజ్. నాట్ మియర్లీ అనెథికల్, ఇట్ ఈస్ ఇల్లీగల్ అన్లెస్ శాంక్షన్ బై ఎ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ప్రాసెస్. ఇంకా ఈ విధంగా రాజ్యాంగ నిపుణులు రకరకాలుగా చెప్పుకున్న సోరాబ్జీ ఏం చెప్పారంటే, ఏ స్టేట్ కెనాట్ బి బోత్ ది అక్యూజ్డ్ అండ్ ది జడ్జ్. ఇఫ్ ట్రైస్ టు బీ సో ఇట్ సీజెస్ టు బి ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. ఒక రాజ్యాంగ పరమైనటువంటి రాష్ట్రం, స్టేటు దాని యొక్క ఉనికిని కోల్పోవాలి. మీరే ముద్దాయిలు, మీరే దానికి జడ్జిలుగా నా మీద కేసు తీసేయాలని మీరు ప్రయత్నిస్తుంటే అది ఈ రాజ్యాంగానికి మూల సూత్రాలకి వ్యతిరేకం. జస్టిస్ మదన్ లోకూర్ గారు, హిస్ లార్డ్షిప్ జస్టిస్ మదన్ లోకూర్ గారు ఏం చెప్పారంటే, వెన్ పోలీస్ అండ్ ప్రాసిక్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ నాట్ ఫర్ ది ట్రూత్ బట్ ఫర్ ది రూలింగ్ పార్టీ ది కాన్స్టిట్యూషన్ స్టార్ట్స్ బ్లీడింగ్. రాజ్యాంగమే రక్తం వాడుతుంది. ఒక పోలీసు, ఒక ముద్దాయి, ఒక వ్యవస్థ, ఈ మూడు ఏకమైన రోజు
ఇది రాజ్యాంగం కూని అయిందని చెప్పి ఈ జస్టిస్ మదన్ లోకూర్ కూడా చెప్తారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, అది చట్టసమ్మతం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ విత్డ్రాయల్ కెన్ ఓన్లీ బి డన్ ఫర్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, నాట్ ఫర్ యువర్ ప్రైవేట్ ఇంట్రెస్ట్. ఆల్ ది withdrawals were made to satisfy, to cater to your private interest. It is not broad based on private public interest, and will certainly oppose them. We will take it to right forum at the right time. We will see that this injustice will not occur. We will see to the certainty. ఈ విధమైనటువంటి అనైతిక, అనాలోచిత, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకి ఖచ్చితంగా మేము అగెన్స్ట్గా పోరాడతాం. వీటిలో అన్నిటికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మళ్ళా చెప్తున్నాను, ఇదే విధమైన కొనసాగితే పాలకులు విచ్చలవిడైపోరా? వారి చేతిలో అధికారం ఉన్నంతసేపు వారి మీద కేసులు వాళ్లే తీసేసుకునేదానికి ప్రయత్నిస్తే ఇక వ్యవస్థలు ఎందుకండి? అన్ని వ్యవస్థలు మీరే, న్యాయ వ్యవస్థ మీరే, ఎగ్జిక్యూటివ్ మీరే, లెజిస్లేచర్ మీరే. ఇదే వాసుదేవరెడ్డిని కూడా హైకోర్టులో కొన్ని పిటిషన్స్ చేయడం జరిగింది ముందర. నన్ను బలవంత పెడుతున్నారు, లిక్కర్ కేసులో వైసీపీ వాళ్ళని ఇరికించడానికి ఒక వర్షం చెప్పమంటున్నారు. ఇదే వాసుదేవరెడ్డి కేసు పెట్టడం జరిగింది. అదే వాసుదేవరెడ్డి చేత మీరు పిటిషన్ పెట్టించుకొని విత్డ్రా చేయించుకొని మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాసుదేవరెడ్డి సొంత కేసు కాదు కదా, ఆయనకేమైనా చెక్ బౌన్సింగ్ కేసా, ఆయన ఆస్తి కేసా, ఆయనకేమైనా దస్తవద్దావా కేసా ఆయన విత్డ్రా చేసుకోవడానికి? ఇది రాష్ట్రం సంబంధించినటువంటి 371 కోట్ల సంపద అవినీతి పరంగా మీరు దోచేసిన తర్వాత వాసుదేవరెడ్డి చేత నాకే పర్వాలేదు తీసేయమని వాసుదేవరెడ్డి ఏమన్నా వాళ్ళ సొత్తా, వాళ్ళ బాబు సొత్తా ఆయన ఒప్పుకోవడానికి? దో హీ వాజ్ ఎ కంప్లైనెంట్, ఇది వాసుదేవరెడ్డి సొత్తు కాదు, రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ము 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఈ లిక్కర్ స్కేల్లో 2000 చిల్లర కోట్లు మీరు అవినీతి చేశారన్నటువంటి ఆరోపణలు ఉంటే ఇది వాసుదేవరెడ్డి సొంత ఆస్తి కదా, ఆయన వదులుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి? ఇదేమన్నా ఆయన సొంత ప్రాపర్టీ డిస్ప్యూట్ కేసా ఇది? ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఆ గవర్నమెంట్ మీతో రన్ అవుతుంది. ఆ రన్ అవుతుంది కాబట్టి మీరే కేసు తీసేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ చర్యలు సాక్షులను, ఈ కేసుల్లో ఉన్నటువంటి సాక్షులను బలవంతం పెట్టి, భయపెట్టి, ఇట్ ఈస్ నథింగ్ షార్టర్ దాన్ harassing the witnesses, threatening the witnesses and thwarting the course of justice. ఇవన్నీ మీ బెయిల్ క్యాన్సిలేషన్ ఖచ్చితంగా గ్రౌండ్స్ అవుతాయి. మళ్ళా మీకు చెప్తాను సార్, ప్లీజ్. ఉంటే ఈ చర్యలు ఎందుకు చేస్తారండి? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది, చట్టం మీద వాళ్ళకి నమ్మకం లేదు, కానీ వాళ్ళ శక్తియుక్తుల మీద వాళ్ళకి నమ్మకం. They can do anything. They can go to any extent. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. బట్ విత్ దేర్ కెపాసిటీ, విత్ దేర్ లీగల్ కెపాసిటీ, లీగల్ పవర్ అంటే వారి యొక్క లీగల్ పరంగా ఉండేటువంటి వాళ్ళ మేధావులు, వారికి వాళ్ళ తరఫున వాదిస్తున్న మేధావుల యొక్క గొప్పతనం మీద వాళ్ళకి నమ్మకం, కానీ చట్టం మీద నమ్మకం లేదు. చట్టం మీద నమ్మకం ఉంటే ఈరోజు ఇన్ని కేసులు 14-15 కేసులు మీరు విత్డ్రా చేసుకున్నా అంటే నిజమే, కేసులు అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ ఆర్ ఇన్నోసెంట్, అది న్యాయ సూత్రంలో ప్రాథమిక సూత్రం. నువ్వు కేసులు విచారణ చేయించుకో, శుద్ధపూసాలు బయటికి రా, నేను స్వతంత్ర పోరాట యోధుడు నేను చెప్పు. ఆ రోజు కేసులు విచారణ జరగనీయకుండానే నీ అవినీతి మురికిని నువ్వు కడుక్కోగలిచావు నీ అధికార దాహంతో అని చెప్పి, నీ అధికార బలంతో అని చెప్తే నువ్వు శుద్ధపూసెట్ అవుతావయ్యా. నువ్వు నిజంగా ఈ కేసుల్లోంచి నాకు సంబంధం లేదు, నేను అవినీతికి పాల్పడలేదు అనే సిస్టమ్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా విచారణ చేయించుకో. విచారణలో కేసు రుజువు కాకపోతే అప్పుడు నువ్వు నిర్దోషిగా బయటపడు. ఇది కాదు కదా, కేసులు నీ అధికార బలంతో నువ్వు విత్డ్రా చేయించుకొని నేను నిర్దోషిని కాలరేసుకొని తిరిగే పద్ధతి కాదు కదా ఇది.